సో మరి ఈ గురుగ్రహ సంచార వేళ, మార్పు వేళ వాళ్ళకేమన్నా మంచి జరగబోతుందా ఇలాంటి ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ఎదుర్కొనే వాళ్ళకి? ఖచ్చితంగా కొన్ని రాసుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఓకే. ఒకటేంటంటే ఎప్పుడైతే గురువు పాజిటివ్గా ఉన్నారో ఆ జ్ఞానం వీళ్ళకి తెలుస్తుంది. ఓ నా జాతకంలో ఈ లోపం ఉండటం వల్ల నేను ఎదగలేకపోయాను అని ఒక తెలియాలి కదండి. ఓకే. ఆ జ్ఞానం వీళ్ళకి వస్తుంది. ఓకే. యాక్షన్ ఈజ్ డిఫరెంట్ టాస్క్ అగైన్. సో ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానం తెలుస్తుందో ఏమంటే అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. రైట్. అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్. ఆ అవేర్నెస్ ఎట్లా వస్తుంది? ఆ అవేర్నెస్ ఎలా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. ఆ యొక్క గురు గ్రేస్ ఉంటే అవేర్నెస్ వస్తుంది. ఒకసారి తెలిసిపోయింది అనుకోండి, పాస్వర్డ్ తెలిస్తే ఎన్నిసార్లు డబ్బులు తీసేసుకో. పాస్వర్డ్ తెలియకపోతే ఇంకేముందండి, ఎన్నిసార్లు పెట్టినా వేస్ట్ కదా. వర్క్ జరుగుతూ ఉంటుంది, కార్డు పెడుతూ తీస్తుంటాడు, రాలేదు అనుకుంటా కూర్చుంటాడు. అయినా పాస్వర్డ్ రాంగ్ అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఇంకా మనం వాళ్ళు ఆపలేరు. అండ్ ఇంకొకటి గురు, ఇంకో కేటగిరీ ఉంటారు, నా లైఫ్ అయిపోయింది, నేను ఏది మట్టి ముట్టుకుంటే మసి అయిపోతుంది, ఇట్లా బాధపడే వాళ్ళు కుంగిపోతూ ఉంటారు చాలామంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకేం చెప్తారు? అది ఇక్కడ ఏమవుతుందంటే ఇండివిజువల్ జాతకం చూడటం మనకి ఇంపార్టెంట్. రైట్. ఇండివిజువల్ ఇది మనం ఈ గురువు మార్పు జరిగేది గోచారం అంటారు. అంటే ట్రాన్జిట్ చార్ట్, అంటే కరెంట్ ప్లానెట్స్ యొక్క మూవ్మెంట్స్ మన లైఫ్ మీద ఉన్న ఇంపాక్ట్ని స్టడీ చేసేది ఈ గోచారం, ఈ రాశి ఫలాలు, ఈ డిస్కషన్ అంతా. ఇంకొక విధానం ఉంటుంది, అది ఏమంటే జన్మ జాతకం అంటారు. అంటే ఆ యొక్క మనిషి చాలా మంది నా దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. వాళ్ళు ఏమంటారు, ఏలినాటి శని అంటారు, శని మహాదశ అంటారు, రెండు కన్ఫ్యూజ్ అయిపోతారు, రెండు ఒకటి అనుకుంటారు. కాదు చాలా మంది తెలియదు. నిన్న కూడా మొన్న ఒక కాల్ చేశారు, ఏమండి శని అయిపోతుందని, మాది కుంభరాశి అండి, శని అయిపోతుంది అన్నారు కదా, నేను శని 40 వరకు ఉందంటారు, ఇదేంటండి అన్నారు. కన్ఫ్యూజన్ అని కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే మేము యూట్యూబ్ కొన్నిసార్లు మా యొక్క విద్వత్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అందరూ నెక్స్ట్ ఇయర్ అయిపోతుంటే మీరు ఇంకా 15 years 17 years ఉందంటారు, ఏంటండి అట్లాంటి కరెక్టా మీరని. నేను కాదమ్మా, ఏలినాటి శని వేరు, శని మహాదశ వేరు. శని మహాదశ వాళ్ళ జన్మ జాతకం నుంచి తీసుకుంటారు. ఈ యొక్క ఏలినాటి శని ఈ కరెంట్ ప్లానెట్స్ ఏవైతే ఉందో వాటి నుంచి తీసుకుంటారు. వాటి గోచారం అంటారు. గోచారం అంటే ప్రెజెంట్ ట్రాన్జిట్ అని, చరం అంటే మూమెంట్, గో అంటే ప్రెజెంట్ ఉన్న ప్లానెట్స్ని బట్టి తీసుకుంటారు. ఏది ఇంపార్టెంట్ అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. జన్మ జాతకంలో ఉన్న అది ఇంపార్టెంటా, ప్రెజెంట్ది ఇంపార్టెంటే? ఇదేమో ఒక 30% రిజల్ట్ పెట్టారండి, అదొక 70% పెట్టారు. అంటే ఏంటి, జన్మ జాతకంలో ఉన్న దానికి 70% యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. జన్మ జాతకంలో యోగం లేకపోతే గోచారంలో 10 సార్లు అనుకూలంగా గ్రహాలున్న పని కాదు. సపోజ్ వివాహం చేసుకోండి, వివాహ యోగం అనేది జన్మ జాతకంలో లేదు. కానీ ఈ గురువులు శనులు అన్నీ వీళ్ళకి చాలా పాజిటివ్గా వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ పాజిటివ్, సెకండ్ ఇయర్ పాజిటివ్, తర్వాత అన్ని పాజిటివ్గా వచ్చినాయి. కానీ వాళ్ళకి పెళ్ళి ఎప్పుడూ జరగదు, ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ జాతకంలో వివాహ యోగం లేదు. అదొకటి ఉందా మళ్ళీ? అంతే. అయితే పర్సనల్ జాతకంలో వివాహ యోగం ఉంది అనుకుందాం, యోగం ఉంది. ఈ ప్రెజెంట్ గోచారంలో తిరిగే గ్రహాలు కనుక అనుకూలంగా వచ్చినప్పుడు అప్రాపరేట్ అని పెళ్ళి అయిపోతుంది. గోచారం బాగాలేకపోతే అవ్వదు, యోగం ఉన్నా అవ్వదు. రెండు ఉండాలి. ఒకటేమో యోగం ఉండాలి, గ్రహాల అనుకూలత ఉండాలి, రెండు ఉండాలి. జన్మ జాతకంలో ఉండే యోగాన్ని బ్యాంకులో అమౌంట్ లో డిపాజిట్ చేసినట్లు. తర్వాత మనకు అవసరమైనప్పుడు ఏటీఎం కార్డు పెట్టి తీసుకుంటాం కదండి, ట్రాన్సాక్షన్ వైజ్. ఇది కరెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ ఉంటుంది. మీకు ఏటీఎం లోనే అసలు ఆ మెషిన్ లోనే డబ్బులు లేవు, ఇంకేం చేస్తారు, ఆ యోగమే లేదు. ధన యోగం ఉంది, ఏదో ఒక టైంలో డబ్బులు తీసేసుకుంటారు. అసలు ఆ ధన యోగమే లేదనుకోండి, ఎన్నిసార్లు తిరిగిన ఏటీఎం చుట్టూ డబ్బు రాదు కదా. అలానే మీకు జన్మ జాతకంలో యోగాలు చూడటం చాలా చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్ థింగ్, అది వెరీ టిపికల్ సబ్జెక్ట్. అది ఆ జన్మ జాతకంలో ఉన్న అవి యోగాలు పట్టుకోవటం అనేది అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుందండి. హారోస్కోప్ అనాలిసిస్, డీప్గా అనాలిసిస్ చేయాలి. చేసుకొని అట్లీస్ట్ ఒక 10 ముఖ్యమైన యోగాలు వాళ్ళు తెలుసుకోవాలండి. నేనేం చెప్తానంటేనండి, మన పెద్దవాళ్ళు పుట్టినంటేనే ఫస్ట్ చేసే పని ఏంటి తెలిసిన, పరిగెత్తుకుంటా పోయేసి బ్రాహ్మణోత్తములు కలిసి జాతక చక్రం తీసుకొచ్చేస్తారు. ఎందుకండి? చాలా ఇంపార్టెంట్ కదా అది. అంత ఇంపార్టెంట్ అయితే మన తాతలు ముత్తాతలు పరుగును పోయేసి అయ్యగారు ఇదిగా అబ్బాయి ఈ టైం పుట్టాడు, అయ్యే జాతక చక్రం తీసుకుంటారు. ఎందుకు? అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. అది తెలుసుకోకపోవటం అనే ఆ సిస్టమ్ మన దగ్గర లేదు. అన్ఫార్చునేట్లీ అది తెలుసుకోవాలండి. ఎవరైతే వాళ్ళ జన్మ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి పాజిటివ్గా, ఏమేమి యోగాలు నెగిటివ్గా ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు ట్రిగర్ అవుతాయి అని తెలుసుకున్నారనుకోండి, వాళ్ళ లైఫ్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుందండి. వాళ్ళు దేనికి బాధపడరు, దేనికి టెన్షన్ పడరు, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. అప్రాపరేట్ టైంలో సింపుల్ చిటికలో మొత్తం చేసుకుని వెళ్ళిపోతుంటారు, నైస్గా రిలాక్స్ అవుతూ ఉంటారు. మళ్ళీ
అడావుడు ఉండదు, దూకుడు ఉండదు, ఏముండదు. వాళ్ళకి తెలుసు ఏ టయానికి ఎక్కడ వస్తుందో, ఎక్కడ దిగాలో. ట్రైన్లో వాళ్ళు మ్యాప్ పట్టుకొని కూర్చుంటారు, టెన్షన్ పడరు. అప్రాపరేట్ టయానికి 10 minutes ముందు ట్రైన్ దిగేసి వెళ్ళిపోతారు, కూల్గా ఉంటారు. వీళ్ళు కూడా అలానే నేను చాలా మందిని చూశానండి. కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను చూశాను, పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూశాను నేను. కొంతమంది పొలిటీషియన్లకి ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంటుందంటే, సురేష్ గారు నాకు ఈ ప్లానెట్ ఇక్కడ ఉంది, సురేష్ గారు నాకు ప్లానెట్ ఇక్కడ ఉంది, నాకు ఈ దశ నడుస్తుంది, ఈ అంతర్దశ నడుస్తుంది, నేను ఈ ఉంగరాలు ఈ రీజన్ వల్ల నేను పెట్టుకుంటున్నాను, నాకు ఇంత ఈ టైంలో ఇది అంత వాళ్ళు చెప్తారు. అవును. నేను అడుగుతాను, ఏమంటే ఎంత నాలెడ్జ్ మీకు ఉంది, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మళ్ళీ? కాదండి, మీ మీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నాకు మీ అనాలిసిస్ కావాలి. నాకు తెలుసు, మాకు ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక వేవ్లో వెళ్ళిపోతున్నా, బట్ మీ సైడ్ అనాలిసిస్ నాకు కావాలి, కొంచెం చెప్తారా? చూడండి ఎంత బాగుంటారు. వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా యాక్టివ్గా ఉంటుందండి. ప్రాబ్లం ఎక్కడంటే ఏమీ తెలవకుండా డౌట్తో వస్తుంటారు. నిజమా ఒట్టిదా, కాల సర్పదోషం ఉందని చెప్తాను, భయం ఉందా లేదా, అబద్ధం చెబుతున్నాడా, పూజలు చేయించుకోమంటాడు, అయ్యో పూజలు డబ్బులు కట్టాలేమో, భయపెడుతున్నాడేమో, ఇంత ఉంటుంది. కొందరు అట్లా చేశారు, మరి ఏం చేస్తారు? నేను కూడాను నా పర్సెప్షన్ మార్చేసుకున్నా. ఇప్పుడు ఓ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు వస్తారు, వాళ్ళ హారోస్కోపు చూడటం చేత కాకపోవటం నా దగ్గరకు వస్తారు. సపోజ్ వాళ్ళకి తెలిసింది అనుకోండి, హారోస్కోప్ ఎలా ఎనాలిసిస్ చేయాలని తెలిసి ఉంటే ఖచ్చితంగా మనం నేను నా కన్సల్టేషన్ అంతా ఆ స్టైల్లో ఉంటుంది. ఎలా చూసుకోవాలి, లగ్నం ఏంటి, ఎక్కడ ఏ రాసి ఉంది, అందులో ఏ గ్రహం ఉంది. ఇంకా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా గూగుల్ చేసుకోండి, ఇలా ChatGPT చేసుకోండి, నాలెడ్జ్ ఈజ్ దేర్ ఎట్ యువర్ హ్యాండ్. అది తెలుసుకోవాలి మీరు. ఆ అప్రోచ్ తెలుసుకుంటే యూ గూగుల్ ఇట్. ఒక లేడీ తెలుసుకుందంటే హోల్ ఫ్యామిలీ మొత్తం చూసేసుకుంటుంది. రెండోది వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మా మిస్సెస్ కూడా అడిగింది, ఇప్పుడు నువ్వు వాళ్ళకి నేర్పిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తుంది అని మా మిస్సెస్ డైరెక్ట్గా ఒకసారి అడిగింది. నేనేం చెప్పానంటే, వాళ్ళకి కాల సర్ప దోషం ఉందని ఫస్ట్ తెలుసుకోవాలి. లెట్ దమ్ ఫీల్ ఇట్, లెట్ దమ్ గూగుల్ ఇట్, ఫైండ్ ఇట్. ఓ దిస్ పర్సన్ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, యూ టోల్డ్ వెరీ రైట్. స్క్రిప్చర్స్ చెప్తుంది, ChatGPT చెప్తుంది, గూగుల్ కూడా చెప్తుంది. నెక్స్ట్ హౌ టు గో అవుట్ ఆఫ్ ఇట్. రెమెడీస్ మన దగ్గరకు వస్తారు కదా, మంత్రాలు గింత్రాలు రావాలి అంటే మగన్ వీఆర్ వెరీ హానెస్ట్ అండి. హానెస్ట్ థింగ్స్ ఓన్లీ కమ్స్ టు అస్. వచ్చిన 10 మంది అయినా చక్కగా నాకు నైట్ టైం వెళ్ళిపోయి పూజలు చేయించుకొని నాకు మెసేజ్ పెట్టారనుకోండి, గురువు గారి పూజ చేయించుకున్నా 3 ఆఫర్లు వచ్చినాయి, మొన్న ఒక మెసేజ్ వచ్చింది అమెరికా నుంచి, అంత ఆనందం వేసిందంటేనండి, అమెరికాలో ఈ ట్రంప్ గొడవకి ఇండియా వచ్చేద్దాము, H1B వీసాలు లేదు, ఎలా ఉంటుందని స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఈ టైంలో నా క్లయింట్కి 3 ఆఫర్లు వచ్చినాయని మెసేజ్ పెట్టింది. నేను చెప్పిన పాజిటివ్గా ఉందమ్మా, అమెరికాలో సెటిల్ అయిపోతుంది, మీ యొక్క వెళ్ళడం అవసరం లేదు. నాకు మెసేజ్ పెట్టేశారు, సార్ మీరు చెప్పిన విధంగా 3 ఆఫర్లు వచ్చినాయి, చూడండి ఎంత మిరాకిలా. ఆ మెసేజ్ ఎంత సంక్షోభం నడుస్తుందండి ఆ టైంలో. 3 ఆఫర్లు అంటే అసలు 3 ఆఫర్లు చూడండి, చిన్న అండర్స్టాండింగ్ అనమాట. సో అలా మనకి ఈ యోగాలు కానివ్వండి, ఇవన్నీ చూపించుకుంటే చాలా అద్భుతంగా ఉంది. నా ప్రయత్నం కూడా ఏంటంటేనండి, మన మహర్షులు ఇచ్చిన ఈ సైన్స్, బియాండ్ సైన్స్ని ఒక మూఢనమ్మకంగా పడేసి, రెండోది అవైలబిలిటీ లేదు జనాలకి, నేర్చుకునే ఒక ఫెసిలిటీ లేదు, ఏదన్నా చేద్దామన్న ఆలోచనతో ఉన్నాను.